హలో, నేను ఇంతకు ముందు చేసిన హూ ఇస్ నెంబర్ 1 ఇన్ టాలీవుడ్ అనే వీడియోకి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఆ తర్వాత నేను హీరోస్ కంపారిజన్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో కంపారిజన్ సిరీస్ లో భాగంగానే ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇప్పుడు ఈ వీడియో నేను చేయబోతున్నాను. సో ఈ రోజు నేను ఈ వీడియోలో మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి కంపారిజన్ ని చేయబోతున్నాను. సో ఈ కంపారిజన్ ని నేను ఎలా చేశానంటే టోటల్ 10 కేటగిరీలుగా డివైడ్ చేసి ఈ కంపారిజన్ ని చేశాను. సో వీడియోను స్టార్ట్ చేసే ముందు పవన్ ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఈ ఇద్దరులో ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే మనిషిగా ఇద్దరు కూడా గొప్ప వ్యక్తులే. ఒకరు చిన్న పిల్లల కోసం 1000కి పైగా హార్ట్ ఆపరేషన్లు చేసి వారికి జీవితాన్ని ఇస్తే, ఇంకొకరు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పేదల కోసం సమాజం కోసం తన కెరీర్ ని సైతం వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. సో టైర్ 2 హీరోల్లో టాలీవుడ్ కి వీళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు. టాలీవుడ్ ని ఒక భూగ్రహంగా తీసుకుంటే ఆ భూమికి వెలుగునిచ్చే సూర్యుడు చంద్రుడు లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు గారు. అలాగే టాలీవుడ్ ని ఒక క్రికెట్ ఆటలా చూసుకుంటే ఈ టాలీవుడ్ అనే క్రికెట్ లో ఒకరు ధోని లాంటి వారు అయితే ఇంకొకరు కోహ్లీ లాంటి వాళ్ళు. సో ఈ రోజు మనం వీడియోలో మహేష్ వర్సెస్ పవన్ కి చాలా విచిత్రమైన కంపారిజన్ చేయబోతున్నాం. విచిత్రం అంటే అలాంటి విచిత్రం కాదు. అంటే మామూలుగా కంపారిజన్స్ అంటే ఎవరైనా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కంపేర్ చేస్తారు. కానీ ఈ రోజు మనం అలాంటి సాహసాలు ఏవి చేయబోవడం లేదు. ఓకే, వీడియోలోకి వెళ్తే మీకే అర్థం అవుద్ది. సో ఈ కంపారిజన్ వీడియోలో మనం ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే బెస్ట్ హెయిర్ స్టైల్ ఎవరిదో చూద్దాం. సో జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే హెయిర్ స్టైల్ గురించి చెప్పాలి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ ని చాలా మంది ఫాలో అయ్యేవారు. సో పవన్ కళ్యాణ్ గారి అన్ని మూవీస్ లో కూడా పవన్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. అయినప్పటికీ కూడా నాకు పర్సనల్ గా అయితే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ చాలా స్టైలిష్ గా అనిపించింది. సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బెస్ట్ హెయిర్ స్టైల్ మూవీ ఏదైనా చెప్పాలంటే అది ఖుషి అని చెప్తాను. ఇక మహేష్ బాబు గారి బెస్ట్ హెయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే పోకిరి ముందు సినిమా అంటే అతడు సినిమా వరకు కూడా మహేష్ బాబు గారికి డెప్ప కటింగ్ లాంటి హెయిర్ స్టైల్ ఉండేది. బట్ పోకిరి సినిమాతో మహేష్ బాబు మేక్ ఓవర్ టోటల్ గా మార్చేశారు హెయిర్ స్టైల్ తో సహా. సో మహేష్ బాబు గారి కెరీర్ లో బెస్ట్ హెయిర్ స్టైల్ అంటే పోకిరి సినిమానే చెప్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇద్దరిలో కూడా బెస్ట్ హెయిర్ స్టైల్ ఎవరిదో నేను చెప్తా అనుకుంటున్నారా? నేనైతే చెప్పను, అది మీరే చెప్పాలి. సో ఇద్దరిలో ఎవరిది బెస్ట్ హెయిర్ స్టైల్? పోకిరిలో మహేష్ బాబా లేకపోతే ఖుషీలో పవన్ కళ్యాణ్ గారా? కామెంట్ లో చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పి మీ హీరోని విన్నర్ చేయండి. నేను ఈ కామెంట్స్ అన్ని కూడా కౌంట్ చేసి ఎవరికి ఎక్కువ వచ్చాయో అలాగే ఎవరు విన్నరో తర్వాత దీనికోసం ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇంకో విషయం, నేను ఈ ఇద్దరు మూవీస్ లో కూడా నాకు నచ్చిన బెస్ట్ హెయిర్ స్టైల్ ఉన్న మూవీ చెప్పాను. పోకిరి, ఖుషి ఈ 2 మూవీస్ కాకుండా మీకు కూడా వీళ్ళిద్దరూ నటించిన వేరే మూవీస్ లో బెస్ట్ హెయిర్ స్టైల్ ఉండొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూవీ నేమ్ కూడా కామెంట్ లో చెప్పొచ్చు. సో మన కంపారిజన్ వీడియోలో మనం నెక్స్ట్ చెప్పబోయే కేటగిరీ బెస్ట్ పోలీస్ క్యారెక్టర్ మూవీ. సో మన పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గా చేసిన సినిమాలు చూసుకుంటే కొమరం పులి, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్. సో టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు 4 మూవీస్ లో మనకి పోలీస్ గెటప్ లో కనిపించారు. అండ్ నెక్స్ట్ రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పవన్ పోలీస్ గా కనిపించబోతున్నారు. అయితే పవన్ యాక్ట్ చేసిన గుడుంబ శంకర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ పోలీస్ గెటప్ లో కనిపించారు. బట్ అందులో పవన్ అయితే పోలీస్ కాదు. సో ఇప్పటి వరకు పవన్ పోలీస్ గా యాక్ట్ చేసిన ఈ 4 మూవీస్ లో అయితే నాకు పర్సనల్ గా గబ్బర్ సింగ్ మూవీలో పోలీస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఆ మూవీలో పవన్ గారు లెక్కలేనంత తెక్కున్న పోలీస్ గా ఒకవైపు కామెడీ చేస్తే ఇంకోవైపు పవర్ఫుల్ గా కనిపించారు. సో పవన్ కెరీర్ లో బెస్ట్ పోలీస్ క్యారెక్టర్ అయితే గబ్బర్ సింగ్ అని నేను చెప్తాను. ఇప్పుడు మహేష్ గారు పోలీస్ గా యాక్ట్ చేసిన సినిమాలు చూసుకుంటే పోకిరి, దూకుడు, ఆగడు. సో టోటల్ గా మహేష్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఈ 3 సినిమాల్లో పోలీస్ గెటప్ లో కనిపించారు. నెక్స్ట్ సరిలేరు నీకెవరో మూవీలో ఆర్మీ మేజర్ గా కనిపించారు. సో ఆ మూవీని పోలీస్ గెటప్ గా మనం చెప్పుకోలేం. సో మహేష్ గారు యాక్ట్ చేసిన ఈ 3 మూవీస్ లో అయితే నాకు నచ్చిన బెస్ట్ పోలీస్ క్యారెక్టర్ అయితే కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఫ్రమ్ పోకిరి. సో ఈ మూవీలో మహేష్ క్లైమాక్స్ లో పోలీస్ అని తెలిసినప్పుడు వచ్చే బీజిఎం అయితే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. సో గబ్బర్ సింగ్ వర్సెస్ పోకిరి ఈ రెండిట్లో మీ ఫేవరెట్ పోలీస్ క్యారెక్టర్ ఏదో మీ అమూల్యమైన ఓటుని కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కేటగిరీ బెస్ట్ ఫైట్ సీన్. సో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఫైట్ సీన్ గురించి చెప్పాలంటే ఒకటా రెండా చెప్పడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఫైట్ చూసినా సరే అది బెస్ట్ అనిపిస్తుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ ఫైట్స్ లో చేసే మార్షల్ ఆర్ట్స్. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే ఫైట్ సీన్ అంటే మాత్రం జల్సా మూవీలో రౌడీ గ్యాంగ్ ఆలీని కిడ్నాప్ చేసి వెళ్తుంటే ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్, ఆ ఫైట్ లో పవన్ ఎమోషన్స్, ఫైట్ అయ్యాక పవన్ గారు చెప్పే నక్సల్ డైలాగ్స్ అయితే అదిరిపోతాయి. అసలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ ఫైట్ సీన్ మర్చిపోరు. సో పర్సనల్ గా పవన్ కి సంబంధించిన బెస్ట్ ఫైట్ సీన్ అయితే జల్సాలో ఫైట్ సీన్ అనే చెప్తాను. సో ఇప్పుడు మహేష్ బాబు గారి బెస్ట్ ఫైట్ సీన్ గురించి చెప్పుకోవాలంటే అతడు సినిమాలో పొలంలో వచ్చే ఫైట్ సీన్ అయితే హైలైట్ గా ఉంటది. ఎందుకంటే ఆ సీన్ లో ఎంఆర్ఓ అండ్ తనిఖీల బర్ని మహేష్ ను ఒక నార్మల్ పర్సన్ అనుకుని వెటకారం చేస్తుంటారు. బట్ మహేష్ సింపుల్ గా గన్ చూపించి చెప్పే డైలాగ్స్, అక్కడ ఉండే ఫైట్ అయిపోయాక వరుసగా విరిగిపడే మైల్ రాయిలు, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఫైట్ కి హైప్ తీసుకొచ్చాయి. సో మహేష్ కెరీర్ లో అయితే నా బెస్ట్ ఫైట్ సీన్ అయితే అతడు మూవీలో వచ్చే పొలం ఫైట్ సీన్ అనే చెప్తాను. సో అతడు వర్సెస్ జల్సా
బాసా. ఈ మూవీ ఫైట్స్ లో మీ ఫేవరెట్ ఫైట్ సీన్ ఏదో మీ ఓటు వేయాలనుకుంటే కామెంట్ లో మీరు మూవీ నేమ్ ని టైప్ చేయొచ్చు. అలాగే ఈ రెండు మూవీస్ లో ఫైట్ సీన్స్ కాకుండా ఇంకా వేరే మూవీలో ఫైట్ సీన్స్ మీకు ఏమైనా నచ్చిన ఉంటే ఆ మూవీ నేమ్స్ కూడా కామెంట్ లో చెప్పొచ్చు. ఇక మనం తర్వాత పోటీ పెట్టబోయే కేటగిరీ బెస్ట్ ట్రెండ్ సెటర్ ఇన్ డ్రెస్సింగ్ స్టైల్. ఈ కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే తన డ్రెస్సింగ్ స్టైల్ తో ట్రెండింగ్ అయిన మూవీస్ అయితే బాలు, గుడుంబ శంకర్ ప్యాంట్స్. ఆ టైంలో ఈ ప్యాంట్స్ అయితే సెన్సేషనల్ గా ట్రెండ్ అయ్యాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఖుషి మూవీస్ లో వేసిన గ్యాప్ హుడీస్ కూడా చాలా బాగా పాపులర్ అయ్యాయి. అదే మహేష్ బాబు గారి విషయానికి వస్తే పోకిరి సినిమాలో టీ షర్ట్ మీద షర్ట్ వేసుకోవడం అనే ఆ డబుల్ షర్ట్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చేతికి మెడకి కలర్ కర్చీఫ్ కట్టుకోవడం కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాటలో మహేష్ వేసిన కలర్ హుడీస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. సో డ్రెస్సింగ్ విషయంలో మీకు ఇద్దరిలో బాగా నచ్చిన ట్రెండ్ ఏంటి? బాలు, గుడుంబ శంకర్ ప్యాంట్స్ ఆర్ పోకిరి డబుల్ షర్ట్ అండ్ కలర్ కర్చీఫ్, ఖుషి మూవీ హుడ్డీస్ ఆర్ సర్కారు వారి పాట కలర్ హుడ్డీస్. సో డ్రెస్సింగ్ విషయంలో ఇద్దరిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ రూపంలో చెప్పి మీ హీరోని విన్నర్ చేయండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో పవన్ కళ్యాణ్ గారి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చూసుకుంటే జానీ ఇంకా గోపాల గోపాల. జానీ విషయానికి వస్తే అప్పటి వరకు కేవలం హీరోగా ఉన్న పవన్ జానీ సినిమాతో తనే ఒక స్టోరీని రాసుకొని తనే ఫైట్స్ డాన్స్ కంపోజ్ చేసుకుని తనే డైరెక్ట్ చేసిన జానీ మూవీ ఒక ఎక్స్పెరిమెంట్ మూవీగా చెప్పొచ్చు. అలాగే గోపాల గోపాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కృష్ణుడి రోల్ లో ఒక గాడ్ గా కనిపించి ఒక డిఫరెంట్ ఐటమ్ చేసిన సినిమాగా గోపాల గోపాల అని చెప్పుకోవచ్చు. ఇక మన మహేష్ బాబు గారి ఎక్స్పెరిమెంట్ మూవీస్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే మూవీ నాని. ఎందుకంటే అప్పటి వరకు ఒక బిగ్ స్టార్ గా ఉన్న మహేష్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీస్ తో ఎక్స్పెరిమెంట్ చేసి యాక్ట్ చేసిన మూవీ నాని. బట్ మూవీ అయితే ఫెయిల్ అయింది. అంతేకాకుండా నేనొక్కడే మూవీని కూడా మన ఎక్స్పెరిమెంట్ మూవీగా చెప్పొచ్చు. ఎందుకంటే నేనొక్కడే మూవీ ఒక కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో ఉంటుంది. ఆ మూవీలో మహేష్ ఏది ఊహించుకుంటున్నాడో ఏది రియలో ఆడియన్స్ కి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఆ మూవీ మన ఇంటెలిజెన్స్ ను కూడా టెస్ట్ చేసింది. సో ఇద్దరు యాక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ మూవీస్ లో మీ ఫేవరెట్ ఎక్స్పెరిమెంట్ మూవీ ఏదో కామెంట్ లో చెప్పండి. జానీ అండ్ గోపాల గోపాల ఆర్ నాని అండ్ నేనొక్కడిని. సో మీ ఓట్ ని ఎవరికి వేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ చెప్పబోయే కేటగిరీ బెస్ట్ డాన్సర్. సో యాక్చువల్లీ ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ అయినా డాన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరనే టాక్ ఒకటి ఉంది. అయినా సరే నాకైతే పర్సనల్ గా ఇద్దరు హీరోల డాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ బెస్ట్ డాన్సర్ కేటగిరీలో మనం రెండు ఆస్పెక్ట్స్ ని తీసుకున్నాం. అందులో ఒకటి బెస్ట్ ఎనర్జెటిక్ డాన్స్ అయితే ఇంకొకటి బెస్ట్ సిగ్నేచర్ మూమెంట్. సో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఎనర్జెటిక్ డాన్స్ చేసిన సాంగ్ చూసుకుంటే గుడుంబ శంకర్ లో లేలే సాంగ్ లో ఎక్కువ డాన్స్ మూమెంట్స్ లేకపోయినా సరే ఆ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సాంగ్ ఎండ్ అయ్యే వరకు సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేశారు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇంకా మహేష్ బాబు గారు బెస్ట్ ఎనర్జెటిక్ డాన్స్ చేసిన సాంగ్ చూసుకుంటే వన్ నేనొక్కడే మూవీలో చెలి చెలి చెలియా సాంగ్ లో స్టెప్స్ అయితే చాలా ఎనర్జెటిక్ గా ఇంకా చాలా స్పీడ్ మూమెంట్స్ చేశారు. అలాగే డాన్స్ లో బెస్ట్ సిగ్నేచర్ మూమెంట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ మూమెంట్ చెప్తాను. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారి బెస్ట్ సిగ్నేచర్ మూమెంట్ చూసుకుంటే దూకుడు మూవీలో వచ్చే గురువారం సాంగ్ అని చెప్తాను. సో ఇద్దరిలో మీకు ఎవరు ఎనర్జెటిక్ డాన్సర్ అనిపించారో అలాగే ఎవరి సిగ్నేచర్ మూమెంట్ బెస్ట్ అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కేటగిరీ బెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. సో ఇద్దరు హీరోలు కూడా తమ కెరీర్ లో ఒకే ఒక మల్టీ స్టారర్ లో యాక్ట్ చేశారు. అది కూడా మన విక్టరీ వెంకటేష్ గారితోనే యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన మల్టీ స్టారర్ మూవీ చెప్పాలంటే గోపాల గోపాల. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కృష్ణుడిగా చెప్పిన డివోషనల్ డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. అలాగే మహేష్ యాక్ట్ చేసిన మల్టీ స్టారర్ మూవీ సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు. సో ఇద్దరు యాక్ట్ చేసిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏదో చెప్పండి. గోపాల గోపాల ఆర్ సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు. మీ ఓటు ఎవరికేస్తారో కామెంట్ లో చెప్పండి. ఇక వీడియోలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కేటగిరీ బెస్ట్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ. సో బెస్ట్ సిస్టర్ సెంటిమెంట్ కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూసుకుంటే అన్నవరం మూవీ చెప్పాలి. ఎందుకంటే అన్నవరం మూవీ సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ఆ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. అలాగే పవన్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ అంటే తొలి ప్రేమ మూవీ కూడా చెప్పొచ్చు. ఆ మూవీలో కూడా సిస్టర్ సెంటిమెంట్ చాలా క్యూట్ గా ఉంటుంది. ఇక మహేష్ బాబు గారి మూవీలో బెస్ట్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ అయితే అర్జున్ మూవీ కోసం చెప్పాలి. ఈ మూవీలో అక్కను కాపాడుకోవడం కోసం ఒక తమ్ముడు ఏమేం చేశాడు అనేది చాలా బాగా చూపించారు. అలాగే మహేష్ బాబు ఒక్కడి మూవీలో కూడా సిస్టర్ సెంటిమెంట్ చాలా క్యూట్ గా ఉంటుంది. సో మీకు నచ్చిన బెస్ట్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ఏదో కామెంట్ లో చెప్పండి. అన్నవరం అండ్ తొలి ప్రేమ ఆర్ అర్జున్ అండ్ ఒక్కడు. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కేటగిరీ బెస్ట్ డైలాగ్. ఈ కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ డైలాగ్ చెప్పాలంటే అత్తారింటికి దారేది మూవీలో చూడప్ప సిద్ధప్ప అనే డైలాగ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మహేష్ బాబు గారి బెస్ట్ డైలాగ్ అంటే అతడు మూవీలో మహేష్ చెప్పే గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకండి చచ్చిపోతారు అని చెప్పే డైలాగ్ చిన్నదే అయినా సరే పెద్దగా పేలింది. సో ఇద్దరు హీరోలకు కూడా త్రివిక్రమ్ గారు మంచి డైలాగ్స్ రాశారు. సో మీకు ఎవరి డైలాగ్ ఫేవరెట్ కామెంట్ లో చెప్పండి. సో వీడియోలో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కేటగిరీ బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్టర్ 3 కంటిన్యూస్ ఫ్లాప్స్. సో ఈ కేటగిరీలో మనం పవన్ కళ్యాణ్ గారి వరుస 3 ఫ్లాప్స్ చూసుకుంటే కొమరం పులి, తీన్మార్, పంజా. ఇందులో పంజా మూవీ బాగున్నా సరే సరిగా ఆడలేదు. సో ఇలా 3 ఫ్లాప్లు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గకపోయినా తన కమ్బ్యాక్ మూవీగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు చెరిపేసింది. సో ఈ కేటగిరీలో మహేష్ బాబు గారి 3 కంటిన్యూస్ ఫ్లాప్స్ చూసుకుంటే సైనికుడు, అతిథి, కలేజా. ఇందులో కలేజా మూవీ అయితే చాలా మంది ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీ.
సో ఇలా 3 ఫ్లాప్లు కంటిన్యూస్ గా వచ్చినా సరే తన కంబ్యాక్ మూవీగా వచ్చిన దూకుడు మూవీ మహేష్ కెరీర్ లోనే ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. సో మీ ఓటు ఏ మూవీకి వేస్తారు, గబ్బర్ సింగ్ ఆర్ దూకుడు? కామెంట్ లో చెప్పండి. సో ఈ కంపారిజన్ సిరీస్ లో ఈ వీడియోని ఇక్కడతో ముగించడం జరుగుతుంది. మీరు పెట్టిన కామెంట్స్ అన్ని కూడా లెక్క పెట్టి ఈ ఇద్దరు హీరోస్ లో ఎవరు విన్ అయ్యారో చెప్పడానికి తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.